హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శంకర్ బాబు, ఏఎస్బి టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో యూట్యూబ్ బ్యానర్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేది తెలుసుకోబోతున్నాం. చాలా అంటే చాలా చాలా ఈజీగా 5 నిమిషాల్లో యూట్యూబ్ బ్యానర్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎట్లా అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. అంతకంటే ముందు నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానల్ పెట్టాను, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే పోదాం. యూట్యూబ్ బ్యానర్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా మనం యూట్యూబ్ బ్యానర్ సెట్ చేసుకోవాలనుకుంటే ఒక యాప్ మనకు కావాలి. అందుకు ప్లేస్టోర్లో ఒక యాప్ దొరుకుతుంది, యాడ్ టెక్స్ అనే ఒక యాప్ దొరుకుతుంది. ఆ యాప్ను మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని అది చూపిస్తున్నా. ఇది ఇక్కడ కింది వరుసలో ఉన్నది కదా, యాడ్ టెక్స్. ఈ యాప్ను ఓపెన్ చేయండి. ఓకే, ఇట్లా ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది. ఇక్కడ మీరు ఏదైనా ఒక బ్యానర్ని ముందుగా నేను చెప్పిన సైజులో కట్ చేసుకొని పక్కగా పెట్టుకోండి, సేవ్ చేసి పక్కగా పెట్టుకోండి. ఉదాహరణ మీకు చూపిస్తాను. ఏదైనా బ్యానర్ సైజ్ కలర్ను మీరు ఎంచుకోవచ్చు. ఇక్కడ మీరు ఏ కలర్ అంటే ఆ కలర్ని ఎంచుకోవచ్చు. నేను వైట్ అని అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ వైట్ ఉన్నది కదా, వైట్ను సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ వైట్ టెంప్లెట్ వచ్చింది కదా, దీన్ని రీసైజ్ కట్ చేసుకొని పెట్టుకోండి. నేను సైజ్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి ఫస్ట్. ఇక్కడ రీసైజ్ ఉన్నది కదా, రీసైజ్ దగ్గర క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ రైట్ మార్క్ ఉన్నది కదా, రైట్ మార్క్ దగ్గర ఆఫ్ చేసేయండి దీన్ని. ఎందుకంటే మీరు నంబర్ సెట్ చేసుకునేటప్పుడు మీకు ప్రాబ్లం రావచ్చు. సో ఇక్కడ మీరు ఇది ఆఫ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ విడ్త్ దగ్గర ఈ నంబర్ను తీసేసి నంబర్ నోట్ చేసుకోండి మరొకసారి. 2048. ఇక్కడ సైడ్కి 680 నంబర్ నోట్ చేసుకొని, మళ్ళీ చెప్తున్నా 680. ఈ నంబర్ను ఓకే చేసేద్దాం. ఇట్లా వస్తుంది చిన్నగా. ఇక్కడ ఆరో మార్క్ ఉన్నది కదా, పైన ఆరో మార్క్ దగ్గర క్లిక్ చేయండి, సేవ్ అయిపోతుంది. ఇక్కడ సేవ్. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన నంబర్తో ఒక టెంప్లెట్ని అయితే సైజ్ కట్ చేసుకొని పెట్టుకున్నారు కదా. ఇంకా మరొకటి టెంప్లెట్ను మనం సైజ్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. అది కూడా ఏదైనా ఒక కలర్ని ఎంచుకోండి. నేను దాన్ని గ్రీన్ అని అనుకుంటున్నా. దీన్ని కూడా సైజ్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ రీసైజ్ ఉన్నది కదా, ఇక్కడ మళ్ళీ ఒకసారి క్లిక్ చేసి దీన్ని ఆఫ్ చేసేసి విడ్త్ దగ్గర ఈ నెంబర్ను కూడా నోట్ చేసుకోండి. ఇది కూడా సేమ్ 2048. ఇక్కడ విడ్త్ దగ్గర 2048 సేమ్ ఇది. కాకపోతే ఇక్కడ సైడ్కి మాత్రం 1152. సైడ్కి 1152. ఇంతకుముందు సైడ్కి 680 ఉన్నది కదా, ఇప్పుడు ఇది సైడ్కి 1152 ఉంటుంది. దీన్ని కూడా మీరు సైజ్ కట్ చేసుకొని ఓకే చేసిన ఇట్లా వస్తుంది. ఇప్పుడు మీరు ఇంతకుముందు సైజ్ కట్ చేసుకున్న బ్యానర్ని దీంట్లోకి ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి కదా, పక్క పొంటి ఫొటోస్ దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ వైట్ కలర్లో ఉన్నది కదా, దీన్ని ఓకే చేస్తే ఇట్లా వస్తుంది. దీన్ని ఇక్కడ 60% పెద్దగా జూమ్ చేయండి, చూపిస్తాను. 45, 50, 60% జూమ్ చేశాను కదా. దీన్ని చిన్నగా వెడల్పులో కొంచెం చిన్నగా 54% కొంచెం చిన్నగా జూమ్ చేయండి. ఇక్కడ చూడండి 54. ఓకే, 54%. ఇది దీంట్లోకి వచ్చిన తర్వాత కొంచెం పెద్దగా 60% జూమ్ చేయండి, పెద్దగా. కొంచెం చిన్నగా 54% చిన్నగా జూమ్ చేయండి. ఓకే, ఇక్కడ పైన లాక్ ఉన్నది కదా, లాక్ను క్లిక్ చేయండి. లాక్ అయిపోతుంది. అంటే ఇది ఎక్కడికి కదలదు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది బ్యానర్కు కావాల్సిన సైజ్ మాత్రం కంపల్సరీ మెయిన్ ఇంపార్టెంట్. ఇవైతే గుర్తుపెట్టుకోండి, లేదా ఒక బుక్లో రాసి పెట్టుకోండి. ఇక ఈ టెక్స్ట్ అన్నీ మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్
బ్యానర్ టెక్స్ట్ మరియు డిజైన్లు మనం సెట్ చేసి పెట్టుకుందాం. ఇక్కడ యాడ్ టెక్స్ట్ ఉన్నాయి కదా, యాడ్ టెక్స్ట్ దగ్గర క్లిక్ చేస్తున్నా. నా ఛానల్ పేరుని టైప్ చేసి పెట్టుకోవాలి. మన ఛానల్ పేరు ఏఎస్బి టిప్స్ కదా, ఏఎస్బి టిప్స్. ఇక్కడ సైడ్కి ఆరో మార్క్ ఉన్నది కదా, ఆరో మార్క్ దగ్గర క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఏదైనా డిజైన్ మీరు టైటిల్ డిజైన్ పెట్టుకోవాలనుకుంటే టైటిల్ డిజైన్ పెట్టుకోవచ్చు. ఉదాహరణకి నేను మీకు చూపిస్తున్నా. ఇక్కడ దీన్ని నేను ఓకే అనుకున్నా. నేను కొంచెం ఇట్లా చేస్తున్నా. ఓకే, కాకపోతే ఈ బ్యానర్ని కొంచెం పెద్దగా చేసుకొని దీన్ని కొంచెం చిన్నగా చేసుకోండి. ఈ వైట్ కలర్ వరకు మాత్రమే మీకు ప్రొఫైల్లో కనిపిస్తుంది. ఈ గ్రీన్ అంతా కనిపించదు. కాబట్టి దీంట్లోనే మనం అన్ని సెట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది టైటిల్ నేమ్ అయితే ఇక్కడ సెట్ చేసిన. ఛానల్కి ఒక లోగో అనుకున్నా. ఆ లోగోని కూడా నేను ఇక్కడ ఎంటర్ చేసుకుంటాను. ఇక్కడ ఫోటో దగ్గర క్లిక్ చేసి ఇక్కడ ఉన్న స్టార్, ఈ లోగో నేను ఇక్కడ పెట్టుకోవాలనుకుంటున్నా. ఓకే, అది ఇక్కడ ఓకే చేసిన. ఓకే, ఇక్కడ నా లోగో వచ్చేసింది మరియు నా ఛానల్ పేరు కూడా వచ్చేసింది. నా ఫోటో కూడా సెట్ చేసుకుందాం అనుకుంటున్నా. కాకపోతే దానికోసం అని ఒక చిన్న డిజైన్ నేను సెట్ చేసుకోవాలి. ఇక్కడ షాప్ ఉన్నది కదా, షాప్ దగ్గర క్లిక్ చేస్తున్నా. ఇంకా ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నది కదా, దీన్ని నేను ఓకే అనుకుంటున్నా. ఇది నాకు నచ్చింది. దీన్ని చిన్నగా జూమ్ చేస్తున్నా. దీంట్లో పట్టేంత. ఓకే, దీంట్లో పట్టేంత సైజులో. ఓకే, దీన్ని కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ అంతా బ్లూ ఉన్నది కాబట్టి దీన్ని కూడా నేను బ్లూ కలర్లో సెట్ చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా. ఓకే, ఈ కలర్ ఓకే. ఇక దీంట్లో ఈ డిజైన్లో నా ఫోటోని పెట్టుకోవాలనుకుంటున్నా. ఆల్రెడీ నేను బ్యాక్గ్రౌండ్ తీసేసినటువంటి ఫోటోని నేను ఇక్కడ సెట్ చేసుకుంటున్నా. కొంచెం జూమ్ చేద్దాం చిన్నగా. ఓకే, ఈ డిజైన్లో నా ఫోటో కూడా సెట్ చేసుకున్నా. ఇక ఇప్పుడు కింద యూట్యూబ్ మరియు సబ్స్క్రైబ్ అనే ఇది బ్యాక్గ్రౌండ్ తీసేసినటువంటి పిక్స్ని కూడా నేను ఇక్కడ సెట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ యూట్యూబ్ అని ఉన్నది, దీన్ని చిన్నగా ఓకే. ఓకే, ఇక నేను కేవలం యూట్యూబ్ అనే పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇంతకంటే ఇక వేరేం లేదు. వేరే ఇంకేది పెట్టినా కూడా ఈ డిజైన్ డిస్టర్బ్ అవుతుందని నేను నా ఉద్దేశం. కాబట్టి కేవలం యూట్యూబ్ అని మాత్రమే ఓకే చేసుకుంటున్నా. ఓకే, ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి నాకు బ్యానర్ అయిపోయింది. మీకు నచ్చిన డిజైన్లో బ్యానర్ని సెట్ చేసుకోవచ్చు. లోపటున్న డిజైన్ లోపటున్న బ్యానర్ని మీరు ఏ కలర్లో అంటే ఆ కలర్, నేను వైట్ అనుకున్నా కదా, మీరు వేరే ఏదైనా కలర్ అనుకుంటే వేరే ఏదైనా కలర్ అనుకోవచ్చు. మీరు లోగో కూడా ఏదైనా డిజైన్ మీరు పెట్టుకోవచ్చు. మీ టైటిల్, అది ఛానల్ టైటిల్ కూడా మీరు ఏ డిజైన్లో ఉంటే ఆ డిజైన్లో టెక్స్ట్ రూపంలో కలర్లో డిజైన్ చేసుకోవచ్చు. అట్లనే మీరు ఫొటోస్ని కూడా ఏదైనా డిజైన్లో పెట్టుకోవాలనుకుంటే ఆ డిజైన్లో పెట్టుకొని మీ బ్యానర్ని సెట్ చేసుకోండి. చాలా సింపుల్, చాలా ఈజీ, చాలా తొందరగా అయిపోతుంది. ఓకే, ఈ బ్యానర్ని నేను ఓకే చేసుకుంటున్నా. ఇక్కడ పైన ఆరో మార్క్ ఉన్నది కదా, దీన్ని నేను క్లిక్ చేసుకుంటే నాకు సేవ్ అయిపోతుంది. ఇక్కడ సేవ్ దగ్గర క్లిక్ చేద్దాం మరొకసారి. ఇప్పుడు నా బ్యానర్ సేవ్ అయిపోయింది. ఒకసారి ఫైల్ మేనేజర్లో పోయి మనం ఫోటోని చూద్దాం. బ్యాక్ వచ్చేసి
ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి ఫొటోస్ దగ్గర ఇక్కడ ఫస్ట్ మనం చేసింది కదా, ఓకే బ్యానర్ ఓకే అయిపోయింది. దీన్ని మనం యూట్యూబ్ ప్రొఫైల్లో మనం పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పై యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. యూట్యూబ్ ఇక్కడ కింద యూ అన్నది కదా ప్రొఫైల్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది. మళ్ళీ మన ఛానల్ టైటిల్ ఉన్నది కదా, టైటిల్ దగ్గర మరొకసారి క్లిక్ చేయండి. ఈ బ్యాక్ సైడ్ బ్యానర్ మీద ఏఎస్బి టిప్స్ అని ఉన్నది కదా, ఈ బ్యానర్లో ఇక్కడ కెమెరా కనిపిస్తుంది కదా సింబల్, ఆ సింబల్ దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ కింద క్లోజ్ ఫ్రమ్ యువర్ ఫొటోస్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం సెట్ చేసుకున్న బ్యానర్ ఇక్కడ ఉన్నది కదా, ఫస్ట్ దీన్ని ఓకే చేసి కొంచెం చిన్నగా జూమ్ చేసుకుంటే కరెక్ట్ అక్కడి వరకు అక్కడికి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఈ బ్యాక్ సైడ్ గ్రీన్ అంతా ఏం కనిపించదు, ఈ వైట్లో మనం సెట్ చేసుకున్న ఇవి మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, సేవ్ చూసారు కదా, బ్యాక్ సైడ్ మనం ఇప్పుడు సెట్ చేసుకున్న బ్యానర్ లోగో, పక్కపొంటి ఛానల్ టైటిల్, ఈ పక్కన డిజైన్లో నా ఫోటో, కింద యూట్యూబ్. ఇది ఇక్కడి వరకు నా బ్యానర్ సెట్ అయిపోయింది. ఫ్రెండ్స్ చాలా ఈజీ, చాలా సింపుల్. మీరు డిజైన్లు సెట్ చేసుకోవాలనుకున్నా కూడా చాలా సింపుల్గా డిజైన్లు సెట్ చేసుకోవచ్చు, ఎక్కువ టైం ఏం పట్టదు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా ఛానల్ పెట్టాను కాబట్టి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా యూట్యూబ్ బ్యానర్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను కాబట్టి ప్లీజ్ నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరెన్నో విషయాలతో మీ ముందుకు వస్తాను. మంచి మంచి విషయాలని మీ ముందుకు తీసుకొస్తాను. కాబట్టి నన్ను ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.